హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన బీ నెట్వర్క్లో మైనింగ్ అయితే మనం స్టార్ట్ చేయడం నేను స్టార్ట్ చేసామండి. అయితే ఇక్కడ మన వాళ్ళకి చాలామందికి కూడా దీనివల్ల బెనిఫిట్ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి. సో మనకైతే అన్నీ కూడా పక్కగా ప్రూఫ్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకైతే కలిగి చెబుతాను. మనకి బైనాన్స్ వాళ్ళు నిజంగా పార్ట్నర్షిప్ అనేది ఉందా లేదా అని కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇంక దాంతోపాటు లిస్టింగ్ అనేది ఎప్పుడు అవ్వచ్చు, మనకి కోర్ టీమ్ ఏం చెబుతుంది, మన మాటలు కాదండి, కోర్ టీమ్ మనకి ఏం చెబుతుంది అనే పాయింట్ మనం తెలుసుకోబోతుంది. కాబట్టి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమేనండి. ఇంట్రెస్టింగ్గాను ఇన్ఫర్మేటివ్గాను ఉంటుంది, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. అయితేనండి మన బీ నెట్వర్క్లో అయితే మైనింగ్ అనేది 24 గంటలకు ఒకసారి చేసుకోవచ్చండి. సో ఏం జరిగిందంటేనండి, మన తాలూకా రెఫరల్ కోడ్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో అనే ప్రాసెస్లోకి మనం వెళ్ళినప్పుడు ఏమైందంటేనండి, సో ఇక్కడికైతే వచ్చింది స్క్రీన్ అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అది ఆటోమేటిక్గా గ్లిచ్ అయ్యి వీడియో అనేది రికార్డింగ్ అనేది ఆగిపోయిందండి. సో అదైతే మీకు నేను చాలా సమాచారం చెప్పాను కానీ దానికి సింక్ అయ్యేలాగా ఇమేజెస్ అయితే రాలేదండి. సో మన వాళ్ళకైతే అర్థం చేసుకున్నారని అనుకున్నాను, కాబట్టి నాకైతే కామెంట్ కూడా చేశారండి. సో అదైతే చిన్న గ్లిచ్ కారణంగా ఆ యొక్క ఓవరాల్ డేటా మొత్తం నీకు చూపించలేకపోయాను. నేనైతే ఈరోజు ఖచ్చితంగా A to Z అన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ముందుగా అయితే ఈ 24 గంటల కోసం మైనింగ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఒక చిన్న విషయం అండి. సార్ మీరంటే ఎక్కువ మంది డిఫర్ చేస్తారు, ఎక్కువ సర్కిల్ ఉంటుంది, మాకు ఏంటిది లాభం అని కొంతమంది అడిగారండి. సో ఆన్సర్ నేను ప్రతి ప్రశ్న కూడా ఇస్తానండి. సో ఇక్కడ ట్యాప్ టు బూస్ట్ అని కనిపిస్తుంది కదండి, మధ్యలో మనకి గ్రీన్ కలర్ బాక్స్ అనేది సర్కిల్ అనేది. ఆ ట్యాప్ టు బూస్ట్ నొక్కినప్పుడు అండి మీ మైనింగ్ స్పీడ్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ప్రజెంట్ నా యొక్క మైనింగ్ స్పీడ్ అంతా 8.30 అయితే ఉంది. ఇప్పుడు ట్యాప్ టు బూస్ట్ మీద ప్రెస్ చేస్తాను. నా మైనింగ్ స్పీడ్ అనేది ఎంత పెరుగుతుందో మీరే లైవ్లో చూస్తారు. చూడండి, ఇక్కడ తెలిసిన విషయమేనండి, ఒక యాడ్ అయితే మనకైతే వస్తుంది. ఓకేనండి, యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ నొక్కేసేయండి. ఇప్పుడు చూడండి, లైవ్లోనే నా యొక్క మైనింగ్ స్పీడ్ అనేది 8.3 నుంచి అయితే మనకైతే 8.7కి అయితే రావడం జరిగిందండి. సో గమనించారు కదా. సో ఈ విధంగా మనకైతే మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. మీరు ఒక్క వ్యక్తిని కూడా రెఫర్ చేయకపోయినా సరే, అక్కడ ట్యాప్ టు బూస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, అది ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని యూస్ చేసుకోవడం ద్వారా మీరు నాకంటే కూడా ఎక్కువ మైనింగ్ స్పీడ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విషయం నేనైతే దాచకుండా మీకైతే చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పేశానండి, గమనించాలి పాయింట్ అయితే. సో మీరు ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా కూడా మీరు అద్భుతంగా మేనేజ్ చేసుకొని నాకంటే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవడానికి మీకైతే ఇక్కడ అవకాశం అయితే ఉందండి. సో మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేసాను ఈ పాయింట్ అయితే. కాబట్టి టీం లేదని ఎవరికి నిరుత్సాహపడొద్దు, అద్భుతంగా మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితేనండి, వీళ్ళైతే మనకి వ్యాలెట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దీంట్లో అయితే మనం త్వరలోనే వ్యాలెట్ క్రియేషన్ వీడియో కూడా రాబోతుంది. దాంతోపాటు దీంట్లో మనం కేవైసీ కూడా చేసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకైతే త్వరలోనే వస్తుందండి. కంగారేం పడద్దు. మీకు డబ్బులు వచ్చేంత వరకు ఏం చేయాలో, ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా వన్ బై వన్ అయితే ఈ ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. సిస్టమ్ మనకి చెప్పిన వెంటనే డిలే లేకుండా మీకు చెబుతానండి. సో ఆ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గమనించాలండి. సో నిన్నటి నుంచి వాళ్ళకైతే మనకి 76 పీపుల్ అయితే జాయిన్ కావడం జరిగింది. అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు. నాకైతే 97 కాయిన్స్ అయితే రావడం జరిగింది మైనింగ్ రూపంలో అయితే. ఇంకొక 2 మినిట్స్లో అయితే ఈ మైనింగ్ అనేది నాకైతే క్లోజ్ అయితే అయిపోబోతుంది. నేనైతే మళ్ళీ రీపోస్ట్ అయితే చేసుకోవాలండి. సో అర్థం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకు సంబంధించిన టాప్ ర్యాంక్స్ ఎవరితో కూడా చూద్దాం. ఇది నేను నిన్నే చూపించలేకపోయాను. సో చూడండి, మన భారతదేశం నుంచే చూడండి, ఇక్కడ గ్లోబల్ వైడ్గా చూడొచ్చు, లేదనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మన కంట్రీ వైజ్ కూడా చూసుకోవచ్చండి. సో చూడండి, గ్లోబల్ వైడ్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్లోబల్ వైడ్గా చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ర్యాంకులో ఉన్న వ్యక్తికి మొత్తం చూసినట్లయితే 4,18,14,717 కాయిన్స్ అయితే ఉన్నాయి. 4 కోట్ల కాయిన్స్. ఒక చిన్న మాట చెబుతున్నాను, 1 రూపీ లెక్క అనుకున్నా సరే ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఏనండి. 4 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదండి. 4 కోట్ల రూపాయలు అంటే ఖచ్చితంగా ఇదైతే చిన్న విషయం కాదండి. సో పెద్ద హ్యూజ్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. కానీ కంగారేం పడద్దు, 1 రూపీకి లిస్టింగ్ ఏం కాదండి, మంచి ప్రైస్కి లిస్టింగ్ అయితే అవుతుంది. సో చూడండి, ఇక్కడ రీజనల్లో కూడా చూసినట్లయితే మన భారతదేశం నుంచి కూడా ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. టాప్ ర్యాంకర్ చూసినట్లయితే తన పేరు ఫెయిల్వీ అయితే ఉంది, ఫెయిల్వీ 3RS. సో ఇతని దగ్గర అయితే మొత్తం ఇక్కడ
2,91,08,206 కాయిన్స్ అయితే ఉన్నాయి. 2 కోట్ల కాయిన్స్ అయితే ఉన్నాయి. లిస్టింగ్ రోజు అండి చెబుతున్నాను, లైవ్ సెట్ అయిపోద్దండి లిస్టింగ్ రోజు అయితే. సో పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి మంచిగా మైనింగ్ అయితే మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకైతే మన బీ నెట్వర్క్ వాళ్ళకైతే ఒక మంచి టార్గెట్స్ కూడా ఉన్నాయండి. ఆ టార్గెట్స్ కూడా మీకైతే నేను చెబుతాను. సో ఇక్కడ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశస్తులు బాగా మైనింగ్ చేస్తున్నారో చూసినట్లయితేనండి, ఫస్ట్ ప్లేస్లో అయితే చైనా రావడం జరిగింది, రెండో ప్లేస్లో అయితే ఇండియా రావడం జరిగింది, మూడో ప్లేస్లో వచ్చేసి అమెరికా రావడం జరిగిందండి. సో ఫోర్త్ ప్లేస్ అయితే నైజీరియా ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మంచిగా గ్లోబల్ రీచ్ అనేది ఈ యొక్క సిస్టమ్కి అయితే ఆల్రెడీ ఉంది. గ్లోబల్ రీచ్ అయితే ఆల్రెడీ ఉంది. సో చూసారు కదండి, లైవ్లోనే మీ ముందే 24 గంటలు గడిచిపోయింది. ఇప్పుడైతే అక్కడ ఎర్నియే బీ గేమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కినట్లయితే మళ్ళీ మనకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా మైనింగ్ అయితే మళ్ళీ నాకు యథావిధిగా స్టార్ట్ కావడం జరిగింది. నేను బూస్టప్లు యూస్ చేసుకోవడం ద్వారా నాకైతే ఇక్కడ 8 కాయిన్స్ వరకు అంటే పర్ అవర్కి అయితే రావడం జరిగింది మైనింగ్ బూస్ట్ అనేది. సో మైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకైతే అదంతా కూడా రీసెట్ అయితే అయిపోయిందండి. సో మన రిఫరెన్స్ ద్వారా చేసిన అన్నీ కూడా మనకైతే కలుస్తున్నాయి. కానీ నేను ఇక్కడ యాడ్ చూడడం ద్వారా వచ్చిన బూస్ట్ మైనింగ్ మొత్తం మనకైతే క్లోజ్ అయిపోయిందండి. సో ఈ విధంగా నేను మరొకసారి అయితే బూస్ట్ మైనింగ్ ఆప్షన్ తీసేసుకుంటాను. దాన్ని బట్టి అయితే మళ్ళీ నేనైతే మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో గమనించాలి మీరు కూడా. సో ఈ విధంగా యాప్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫో చెప్పేశాను. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్షిప్లో బైనాన్స్ అనేది నిజంగా ఉండాలో తెలుసుకుందాం. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ముందైతే మీరు సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత అండి ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరైతే అబౌట్లోకి వెళ్ళండి. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత వైట్ పేపర్ ఓపెన్ చేస్తుండీ. వైట్ పేపర్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఏముంది. సో వైట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో మీరేం చేస్తారంటే పూర్తిగా కిందకైతే రావండి. పూర్తిగా కిందకైతే రావాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి B.com ద వరల్డ్ లార్జెస్ట్ వెబ్3 పోర్టల్. ఇక్కడ మనకేముందండి, పార్ట్నర్స్ లిస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, కాయిన్ క్యాప్ అయితే ఉన్నారు, అదేవిధంగా బైనాన్స్ సంస్థ వారు అయితే ఉన్నారు, కాయిన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది, కాయిన్ ఎక్కువ మనకు తెలిసిందే ఉందండి. దాంతోపాటు కాయిన్లు వాళ్ళు అయితే ఉన్నారు, అదేవిధంగా వేరే ఎక్స్చేంజ్ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా మనకైతే జెన్యున్గానే అఫీషియల్గానే ఉన్న పార్ట్నర్స్ లిస్ట్ అయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. సో మీకు అదే అనుకుంటున్నాను. చూసారు కదా, మనకి వీటన్నిటిలోకెల్లా బాగా ప్రముఖమైనది బాగా తెలిసింది ఏంటంటే బైనాన్స్ అండి, సెకండ్ ప్లేస్ అయితే ఉంది. సో ఈ విధంగా ఒక మంచి సంస్థ అయితే మనకైతే రావడం జరిగింది పార్ట్నర్షిప్తో కూడా. అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. సో మీకైతే పార్ట్నర్ డీటెయిల్స్ కూడా చూపించేశాను. ఇప్పుడు లిస్టింగ్ ఎప్పుడు, విత్డ్రా ఏ విధంగా ఉండవచ్చు, దానికి సంబంధించిన మేజర్ అప్డేట్లకు ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సో అది ఇంకా మనకు ముఖ్యమండి. సో అది మీకు చూపుతాను. ఇక్కడ చూసినట్లయితేనండి, మన బీ నెట్వర్క్ సిస్టమ్ అయితే మొత్తం 3 ఫేజ్ అయితే పాటిస్తున్నారు. 3 దశలు అయితే ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, దశ 1, దశ 2, దశ 3 అండి. ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. మనకి ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఇంపార్టెంటేనండి. సో వినియోగదారు అభివృద్ధి దశలు అయితే ఉన్నాయి. దీంట్లో దశ 1, దశ 2, దశ 3, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండి. అన్నీ 1 బై 1 అయితే వెళ్దాం. ఫేజ్ 1 0 నుండి 1 మిలియన్ వినియోగదారులకు 1 మిలియన్ వినియోగదారుల మైలురాయిని ఇప్పటికీ సాధించబడింది. సో చూసారు కదండి, మన ఫేజ్ 1లో ఏంటంటే ఒక 10 లక్షల మంది కమ్యూనిటీని మనం సాధించాలి అని మన సిస్టమ్ అయితే గోల్ పెట్టుకుంది. అది ఇప్పటికే సాధించబడింది. అదైతే జెన్యున్గానే మనకైతే రియల్గా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. 10 లక్షల కమ్యూనిటీ, 1 మిలియన్ కమ్యూనిటీ అంటారు. 10 లక్షలు ఈక్వల్ టు 1 మిలియన్ అండి. సో అదైతే ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫేజ్ 2 ఏంటో చూద్దాం. ఫేజ్ 2లో 1 మిలియన్ వినియోగదారులు నుండి 10 మిలియన్ల వినియోగదారులకు బీ నెట్వర్క్ మరియు దాని వినియోగదారుల భద్రత మరియు గోప్యత నిర్ధారించడానికి, వినియోగదారుల చెల్లుబాటును నిర్ధారించడానికి దశ 2 యొక్క ప్రధాన అభివృద్ధి లక్ష్యం కేవైసీ నో యువర్ కస్టమర్ అభ్యాసాన్ని ప్రారంభించడం. కేవైసీతో పాటు తదుపరి దశ యొక్క ప్రధాన అభివృద్ధి లక్ష్యాన్ని నిర్వహించడానికి కమ్యూనిటీ సభ్యులు తమ ఆలోచనలను అందించడానికి వీలు కల్పించి కమ్యూనిటీ సేవలను కూడా మేము ఏర్పాటు చేశాము. ఇంకా దశ 2 సమయంలో మేము నోడ్ మరియు డాప్ ఈకోసిస్టమ్ కూడా ప్రవేశపెడతాము. తద్వారా మీ బీ నెట్వర్క్ యొక్క ఆపరేషన్ ఈ డైనమిక్ కమ్యూనిటీలోని వినియోగదారుల పరస్పర చర్యల ద్వారా సిద్ధంగా ఉంటుంది. ఫేజ్ 1 అర్థమైంది. ఫేజ్ 2 ఏంటంటేనండి, 1 కోటి మంది కమ్యూనిటీ మనకైతే రావాలి. 1 కోటి మంది కమ్యూనిటీ మనకైతే రావాలి. ఆ 1 కోటి మంది కమ్యూనిటీ వచ్చేలోపే కేవైసీని కూడా మేము మీకైతే అందజేస్తాము
ఆ ప్రక్రియను కూడా అన్నారండి. అన్నట్లుగానే మనం చెప్పినట్లుగానే కేవైసీ ప్రాసెస్ కూడా మన ముందుకైతే వీళ్ళు విజయవంతంగా తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా దాంతోపాటు డెమో ఈకోసిస్టమ్ కూడా మీ ముందుకైతే ప్రవేశపెడతాము. ఒరిజినల్ ఈకోసిస్టమ్ కాదు, డెమో ఈకోసిస్టమ్ కూడా మీ ముందుకైతే మేమైతే ప్రవేశపెడతాము అని కూడా చెప్పడం జరిగిందండి. సో ఇదైతే ఫేజ్ 2 అండి. ఇప్పుడండి మనకి అందరికీ కావాల్సిన ఫేజ్ 3లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నడుస్తుంది ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 కంప్లీట్ కాలేదు. మనకు అఫీషియల్‌గా 50 లక్షలు మాత్రమే కమ్యూనిటీ దాటింది. 10 మిలియన్లు అంటే 1 క్రోర్ అండి. 1 కోటి కమ్యూనిటీ రావాలని కోరుకుంటున్నారు మన సంస్థ వాళ్ళైతే. ప్రెజెంట్ అయితే మనకి ఉన్న సోర్స్ ప్రకారం 60 నుండి 70 లక్షల వరకే మన కమ్యూనిటీ ఉంది. 60 నుండి 70 లక్షల వరకే మన కమ్యూనిటీ ఉందండి. త్వరలోనే అది 10 మిలియన్‌కి 1 క్రోర్‌కి అయితే రీచ్ కాబోతుంది. సో ఈ లోపల అందరూ కూడా కేవైసీ చేసుకోవాలండి. అన్నీ కూడా నేను చెబుతాను, వెయిట్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఫేజ్ 3లోకి వచ్చేద్దాము. మూడవ దశ 10 మిలియన్ల వినియోగదారుల నుండి 100 మిలియన్లకు వినియోగదారులు దశ 3 సమయంలో మేము బీ నెట్వర్క్ విలువ మార్పిడి మార్కెట్ ప్లేస్లో అభివృద్ధి చేస్తాము. మరియు బీ నెట్వర్క్ యొక్క ఈకోసిస్టమ్ అభివృద్ధి పరిమితి చెందినప్పుడు మరియు స్థిరంగా ఉన్నప్పుడు దాన్ని ప్రారంభిస్తాము. బీ నెట్వర్క్ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఓపెన్ ఇంటర్నెట్ ప్లాట్ఫారం ద్వారా వినియోగం మరియు లావాదేవీని ప్రోత్సహించబడతాయి. సో చూసారు కదండి, ఫేజ్ 2లో అయితే ఒక 10 లక్షల నుంచి 1 కోటి అయ్యేలోపే కేవైసీ తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏం చెబుతున్నారండి, 1 కోటి వినియోగదారులు అయిన తర్వాత అయితే మనకైతే లిస్టింగ్ కార్యక్రమాలు కూడా మనకైతే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటేనండి, మనకి 10 మిలియన్ కమ్యూనిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, 10 మిలియన్ల వినియోగదారుల నుండి 100 మిలియన్లకు వినియోగదారులు దశ 3 సమయంలో బీ నెట్వర్క్ విలువ మార్పిడి మార్కెట్ ప్లేస్లో అభివృద్ధి చేయబడుతుంది. సో 1 కోటి కమ్యూనిటీ దాటిన తర్వాత అండి మనకి 10 కోట్ల కమ్యూనిటీ వచ్చేలోపు కానీ ఆ తర్వాత కానీ ఖచ్చితంగా లిస్టింగ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. మనకున్న సోర్స్ ప్రకారంగా చూసినట్లయితేనండి మన వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఖచ్చితంగా ఈ 1 క్రోర్ కమ్యూనిటీ దాటిన తర్వాతే లిస్టింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని వాళ్ళైతే మనకి ఇక్కడ చెబుతున్నారండి. సో మనకున్న సోర్స్ ప్రకారం కూడా ఆ రిజల్టే నాకు కూడా రావడం జరిగింది. సో ఎక్కువ లేట్ ఏం లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ సమయంలోనే మనందరం కూడా విత్డ్రా కూడా చేసుకోబోతున్నాం. మనకైతే చాలా మంచిగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. 1 షేర్ కమ్యూనిటీతోనే మనం అయితే మార్కెట్లోకి అయితే రాబోతున్నట్లుగా ఇక్కడున్న వైట్ పేపర్లో సమాచారం ఉంది. మనకి వేరే సోర్సుల ద్వారా కూడా ఉన్న సమాచారం ఇదే. పై నెట్వర్క్ లాగా 10 కోట్ల కమ్యూనిటీ వచ్చిన తర్వాత లిస్టింగ్ కాదండి, 1 కోటి కమ్యూనిటీ తర్వాతే లిస్టింగ్ అనేది జరగబోతున్నట్లుగా మనకైతే అఫీషియల్ ఇన్ఫో కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు చూసినట్లయితేనండి మనకున్న వేరే సోర్సుల్లో కూడా ఖచ్చితంగా ఉందండి. కానీ నేనేం చెబుతున్నానంటే ఇక్కడ 1 క్రోర్ కమ్యూనిటీ అయిపోగానే లిస్టింగ్ అయిపోతుంది అని డైరెక్ట్గా ప్రస్తావించకుండా 10 మిలియన్ల అంటే 1 కోటి వినియోగదారుల నుండి 10 కోట్ల వినియోగదారులు దశ 3 సమయంలో అని ఈ విధంగా చెప్పారండి. అంటే ఖచ్చితంగా 1 కోటి కమ్యూనిటీ అయిపోయిన తర్వాత లిస్టింగ్ అయ్యిద్ది అని చెప్పకుండా 1 కోటి నుండి 10 కోట్ల వినియోగదారుల లోపు అంటున్నారు. సో ఇప్పుడైనా లిస్టింగ్ అయితే జరగవచ్చు, కానీ ఎక్కువ అవకాశాలు అయితే 1 కోటి కమ్యూనిటీ వచ్చిన తర్వాత అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఎక్కువ లేట్ ఏం లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు. వీలైనంత మైనింగ్ అయితే ఇప్పుడే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఇది ఫేజ్ 3 అండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ అండి. వెన్ కెన్ ఐ ఎక్స్చేంజ్ ఫియట్ కరెన్సీ ఆన్ ద ఎక్స్చేంజ్? ఇక్కడ చూడండి, మన యొక్క బీ కాయిన్ అయితే ఉంది. వీళ్ళు ఏం చెబుతున్నారు, ఈ యొక్క బీ నెట్వర్క్ అనేది 2020 ఆగస్ట్ 8 వరకు అయితే రావడం జరిగింది మార్కెట్లోకి అయితే యాప్ అనేది. ఆ తర్వాత మేము ఆటోమేటిక్గా కేవైసీ చేసుకోవడం కూడా అవకాశం అయితే ఇచ్చాము. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, స్టేజ్ 3లో అదే మన ఫేజ్ 3లో ఉండండి, బీ నెట్వర్క్ విల్ బీ లిస్టెడ్ ఆన్ ద exchanges and users will be able to exchange B for fiat currencies such as US dollar. సో మీ దగ్గర ఉన్న బీ నెట్వర్క్ కాయిన్ అయితే మీరు ఖచ్చితంగా US డాలర్ లాగా మీరు కన్వర్ట్ చేసుకొని విత్డ్రా పెట్టుకోవచ్చు అని క్లారిటీ ఆన్సర్ అయితే ఇచ్చేసారండి. సో దీనికి సంబంధించిన సమాచారం మనకైతే ఈ విధంగా ఉంది. కాబట్టి మనకైతే మ్యాక్సిమం అయితే 1 క్రోర్ కమ్యూనిటీ అయిపోయిన తర్వాతే లిస్టింగ్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో అందరూ కూడా త్వరపడి మైనింగ్ అయితే చేసుకోండి. సో నేను చెబుతున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే త్వరలో మనం అయితే మంచి లాభాన్ని అయితే మిస్ అవ్వకూడదని చెబుతున్నాను. 10 కోట్ల తర్వాత అంటలేదండి వీళ్ళు లిస్టింగ్ అయితే 1 క్రోర్ తర్వాత అంటున్నారు. కాబట్టి ఈ లోపలనే ఎక్కువ కాయిన్ సంపాదించుకున్న వాళ్ళకి అయితే మంచి ఇన్కమ్ అనేది వస్తుందండి. సో మీరందరూ కూడా ఖచ్చితంగా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. లిస్టింగ్ అప్పుడు మాత్రం ఒక పండగ వాతావరణం ఉంటుంది.
ఏ సిస్టమ్‌లో అయినా అంతే సరండి. మన పై అయినా సరే, ఇంటర్‌లింక్ అయినా సరే, స్ప్రౌట్ అయినా సరే, ఏదైనా సరే, ఆ రోజు మాత్రం మనం పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చే రోజండి. సో, ఖచ్చితంగా అది మీరు జ్ఞాపకం ఉంచుకొని మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసినండి. నేను చెప్పిన ప్రతి అప్డేట్ కూడా మీకైతే సింపుల్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థాంక్ యూ.